గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ న్యూస్ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏపీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చూస్తే ముందుగా మనం ఈనాడు న్యూస్లో ఏం న్యూస్ వచ్చిందో చూద్దాం. ఈనాడులో ముఖ్యంగా మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగింది. 6 మంది దాకా మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. దాదాపు 48 మందికి పైగా గాయపడ్డారు. దానికి సంబంధించి నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ వచ్చింది. అలాగే హాస్పిటల్లో ఎవరైతే గాయపడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించారు. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతి డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి సస్పెన్షన్. ఎస్పీ సుబ్బరాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ. దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం. ఆ కుటుంబాల్లో ఒకరికి తిరుమల దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగం. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేదు. లేని సాంప్రదాయాల్ని గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఇక్కడ జరిగింది చాలా తీవ్ర విషాదమైన సంఘటన అండి. తిరుమలలో ఇప్పటి వరకు ఇలా తొక్కిసలాట జరిగి చనిపోయిన దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ప్రెస్ మీట్ పెట్టావు, బాగుంది. సంబంధిత అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, ఇది కూడా బాగుంది. మీరు అంటున్నారు చూడండి, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేదు, లేని సాంప్రదాయ గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు అని. ఎందుకు ఇక్కడ కూడా మీకు రాజకీయాలేనా? ఒకవైపు మనుషులు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు బాధలో ఉన్నాయి, ఇంకొక వైపు గాయపడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళని పరామర్శించారు. మీరు ప్రెస్ మీట్లో చెప్పేది ఇదా? ఇక్కడ కూడా రాజకీయాలేనా మీకు? అవునండి, 10 రోజులు పెడితే ఏమైంది? ఒకే రోజు వెళ్ళేసి అంత జనాలకి వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజు కోసము ఎంతగా ఎదురు చూస్తారో భక్తులు అందరికీ తెలిసినదే. దేశం నలుమూలల నుంచి కూడా తిరుమలకు వస్తారు దర్శనానికి. ఒక్క రోజులో వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోగలుగుతారా? చేసుకోలేరు కదా. అందుకనే ఆ అవకాశాన్ని అందరికీ కల్పించాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టారు 10 రోజుల దర్శనం అన్నది. దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తారా? అంటే రాజకీయాల కోసం దేవుణ్ణి వదలరు, మనుషుల్ని వదలరు, ఎవరిని వదలరు, ఆడవాళ్ళని వదలరు. అంటే మీ ఇష్టం, అంతా మీ ఇష్టమే. శవరాజకీయాలు చేస్తారేంటండి మీరు? అక్కడ అంత తీవ్ర విషాదం జరిగితే బాధపడాల్సింది పోయి, అంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అదేంటి ఏదో నామకే వాస్తు అన్నట్టు వచ్చి పరామర్శించి మృతుల కుటుంబాలకి పరిహారం చెప్పేసి బాధ్యులపై చర్యలు తీసుకున్నాము, ఓహో ఆహా మా గవర్నమెంట్ చేస్తోంది అనేసి అనుకుంటున్నారు, అంతేనా? మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో మీరు చాలా సీనియర్ చంద్రబాబు గారు, మీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలి అన్నది కొంచెం విచక్షణ ఉపయోగించి మాట్లాడితే కనుక చాలా బాగుంటుంది. లేకపోతే కనుక నవ్వుల పాలవుతారు. నవ్వుల పాలే కాదు, ఎవరైనా కనుక కోపంలో ఉంటే కనుక ఏదైనా కూడా అంటే మాటకు మాట చెప్పడమే కాదు, వాళ్ళున్న బాధలో ఫ్రస్ట్రేషన్లో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఈ మాట నేను చెప్పనండి, వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందో మీరు మాట్లాడే మాటలకి ఆ టైంలో వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ని మీరే అర్థం చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. స్విమ్స్లో బాధితురాలని పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి సత్యకుమార్. ఈ సత్యకుమార్ గారు కూడా అంతే అండి, పేరులోనే సత్యం ఉంటుంది, కానీ ఆయన చాలా వరకు అసత్యాలే చెప్తారు. అది చాలామందికి తెలిసిన విషయమే. మనం ఇదివరకు కూడా 2 రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఆయన గురించి. తీతీదే పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం. భారీగా భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. రద్దీని అంచనా వేయడంలో వైఫల్యం. తిరుమల అంటేనే మామూలు రోజుల్లోనే లక్షల్లో భక్తులు వస్తారు, అది అందరికీ తెలిసినదే. ఇప్పటి నుంచి కాదు, అనాది నుండి వస్తోంది, ఎప్పటి నుంచో వస్తోంది. తిరుమలకి భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందని, అందులో వైకుంఠ ఏకాదశి రోజుకి టోకెన్లు జారీ చేస్తున్నారు అంటే ఆ రద్దీని అంచనా వేయడంలో మీరు ఎలా వైఫల్యం అయ్యారు? ఎంత పెద్ద టీం ఉంది టీటీడీకి, అంత అంటే చైర్మన్, ఈఓ, జేఈఓలు సెపరేట్ డిపార్ట్మెంట్స్లో 4 to 5 మెంబర్స్ దాకా జేఈఓలు ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్ జేఈఓస్. ఇంత సిస్టమ్ పెట్టుకొని మీరు ఎలా వైఫల్యం చెందారు? అంటే ఎలా వైఫల్యం చెందడం పక్కన పెడితే కనుక మీరు అంచనా ఎందుకు వేయలేకపోయారు? ఇది ఊహించిన విషయమే కదా. మీరు ఇంకా ఏంటంటే ఎగ్జాంపుల్ 10 లక్షల మంది వస్తారు అనుకుంటే కనుక మీరు 12-13 లక్షల మంది వస్తారని ముందే ఒక అంచనాకి వచ్చేసి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి. అది చెయ్యకపోగా అంచనా వేయలేదంట. అసలు మీరు అంటే ఏదో ఉద్యోగం ఇచ్చారు, చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్టు చేస్తున్నారు, అంతేగాని
మీకు ఇచ్చిన ఉద్యోగం కానీ, లేకపోతే మీరు ఏదైతే కనుక అంటే మీరు తీసుకుంటున్న శాలరీకైనా కూడా మీకు మనసు ఒప్పుతోందా? అంచనా వేయలేకపోవడం ఏంటండి? ఇదెంత సిగ్గుచేటు. అసలు తిరుమలకి మామూలుగానే ఎంతో చాలా రద్దీగా వస్తారు. అలాంటిది వైకుంఠ ఏకాదశికి టోకెన్లు ఇస్తున్నారంటే ఎంత జనాలొస్తారో అంచనా వేయలేకపోవడం ఏంటండి? మామూలుగా సాధారణ ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఎంతమంది వస్తారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని. మీకు చేత కాకపోతే చెప్పండి, మార్చేయండి. కొంతమందిని సస్పెన్షన్ చేశారు. ఓకే. ఇంకా కూడా ఎవరికైనా చేత కాకపోతే చెప్పండి. ఎఫిషియెంట్ పర్సన్స్ యువత మన రాష్ట్రంలో చాలామంది, ఏపీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి కల్పించండి ఉద్యోగాలు. హృదయ విదారక ఘటన ఇది. మా కుటుంబాలకు దిక్కెవరు స్వామి? తిరుపతి రుయా మార్చుడి వద్ద మృతుల కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు. దీన్ని చూస్తుంటేనే లోపల హృదయం ద్రవించిపోతోంది. మరి ఆయన ఎలా మాట్లాడగలుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి కూడా శివరాజకీయాలు చేస్తూ. తిరుపతి రుయా ఆసుపత్రిలో శాంతి మృతదేహం చెంత విలపిస్తున్న కుటుంబ సభ్యులు. తిరుపతి తోపుస్లాట ఘటనలపై కేసులు, కేంద్రాల అధికారుల ఫిర్యాదుతో నమోదు. స్విమ్స్ నుంచి 26 మంది డిశ్చార్జి. ఇదొక్కటి కొంచెం అండి, 100లో 0.1% కొంచెం ఏదైనా ఉంది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే, గాయపడిన వాళ్ళల్లో కొంత కోలుకొని 26 మంది డిశ్చార్జ్ అయ్యారు. అదొక్కటి మాత్రమే. దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ చూస్తే కనుక, తీతీదే పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపము. దీన్ని చెప్పుకున్నాం కదా మనము, రద్దీని అంచనా వేయడంలో వైఫల్యం చెందారని. డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. 4 లక్షల మంది వచ్చినా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది? కొందరు పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితులు చెప్పారు. తప్పు ఒప్పుకుంటున్నా, 2 చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏమయ్యా, నువ్వు 2 చేతులెత్తి క్షమాపణలు కోరుకుంటే పోయిన ప్రాణాలు వస్తాయా? రావు కదా. మీకు కూడా తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత రద్దీ ఉంటుంది, వైకుంఠ ఏకాదశి వస్తోందంటే ఎంత ఉంటుంది అని. పోనీ ముఖ్యమంత్రి బిజీ ఉంటే ఉప ముఖ్యమంత్రిగా మీరైనా ఆదేశాలు ఇవ్వలేరా? ఎలా తీసుకోవాలి చర్యలు, ఏంటి, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ మీకు కూడా తెలీదా? అప్పుడు లడ్డు కలుషితమైందని చెప్పేసి దీక్ష తీసుకున్నారు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అన్నారు. కానీ ఘటన జరిగిన తర్వాత గంటలోపు మీరు స్పందించలా. మరి మీరు సనాతన ధర్మకర్త కదా, సనాతన స్వామీజీ పవన్ కళ్యాణ్జీ అంటే. మరి మీరెందుకు స్పందించకుండా అంత ఆలస్యంగా స్పందించారు? దీనికి చెప్తారు కాకమ్మ కథలు మళ్ళీ ఏదో ఒకటి. మా మనసు విరిగిపోయింది, నేను మాట్లాడలేకపోయాను, ఇలాంటి కథలే, స్టోరీలే వస్తాయి మీ నుంచి. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక, అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు. వైకాపా హయాంలో దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. జిల్లా ఇసుక అధికారులు విచారించిన ఏసీబీ. ఓకే, గత ప్రభుత్వంలో ఇసుక మీద అక్రమాలు జరిగాయని చెప్పేసి దాని గురించి న్యూస్ ఇచ్చారు. మనకు తెలుసు, కొన్ని న్యూస్ పేపర్స్ ఒకరికి ఫేవర్గా ఉంటాయి, కొన్ని న్యూస్ పేపర్స్ ఒకరికి ఫేవర్గా ఉంటాయి. ఇది 9th క్లాస్ 10th క్లాస్ చదివిన అబ్బాయిని అడిగినా కూడా చెప్తాడు. సో ఏ న్యూస్ కరెక్ట్, ఏ న్యూస్ కరెక్ట్ కాదో కూడా మనం వెయ్యలేము ఒక్కొక్కసారి. అలా ఉంది సిచ్యువేషను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే తిరుపతి ఘటన గురించి ప్రెస్ మీట్ పెట్టి బాధితులను పరామర్శించారో, అట్ ద సేమ్ టైం నిన్న ఈవినింగ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తిరుపతికి వెళ్ళారు, బాధితులను పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. మరి దానికి సంబంధించిన వార్త ఎక్కడుందండి దీంట్లో? ఇప్పుడు న్యూస్ పేపర్ అన్న తర్వాత అన్నీ ఇవ్వాలి కదా, ఈ వివక్ష ఎందుకండి? మీడియా అంటేనే ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్. అంతటి శక్తివంతమైనది మీడియా. మరి మీడియా కూడా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ఉంటే ఇంకెవరండి సమాజానికి చెప్పేది? ఏదైనా న్యూస్ తెలియాలంటే మీడియా ద్వారానే కదా. స్వాతంత్ర్యం రాకపూర్వం కూడా మనకి స్వాతంత్ర్యం రావడంలో పత్రికలు చాలా ఉపయోగపడ్డాయి, చైతన్యవంతుల్ని చేశాయి. కానీ ఇప్పుడు పత్రికల్ని చూసుకుంటే ఎలా ఉందంటే కనుక, నాకు నచ్చిన వారికి నేను సపోర్ట్ చేస్తా, మీకు నచ్చిన వారికి మీరు సపోర్ట్ చేయండి అన్నట్టుంది. దిశ న్యూస్ పేపర్లో కూడా ప్రధాన శీర్షిక బ్యానర్ ఐటమ్ తొక్కిసలాటపై న్యాయ విచారణ. సీఎం మాట్లాడినదే ఇచ్చారు, తను పరామర్శించినదే ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించారు కదా, దానికి సంబంధించినది ఇచ్చారండి. ఇంకా వేరే చూసుకుంటే కనుక, డాక్ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, తిరుపతి తొక్కిసలాట ఘటనే కారణం, నిరాశకు గురైన బాలకృష్ణ ఫ్యాన్స్. ఏం నిరాశకు గురి కాకండి, ఎందుకంటే ఇప్పుడు మనం కోలాహలాలు చేసుకోవాల్సిన సమయం కాదు ఇది. తిరుమలలో జరిగిన తీవ్ర విషాదానికి మీరు ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి. మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు ఎలాగో థియేటర్లకు వెళ్ళి చూద్దురు. పాత వైరస్సే, డోంట్ వరీ.
హెచ్ఎంపీవీ కేసులపై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన 2001లోనే గుర్తించామని వెల్లడి. దీని నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చింది. కాబట్టి అందరూ చేయాల్సింది ఏంటంటే మనం కరోనా టైంలో ఏవైతే పాటించామో అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ పాటించి బయట ఫుడ్ అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు వేడివేడిగా ఇంట్లో చేసుకొని తినడానికే ప్రయత్నించండి. ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఎవరైతే ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించుకుంటారో వాళ్ళు ఇలాంటి వైరస్లు వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. సో మంచి ఆహారం తీసుకోవడము, తగు జాగ్రత్తలు పాటించడమే చేయాల్సిందల్లా. సాక్షి న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక దీంట్లో కూడా తిరుమల ఘటన మీదనే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తిరుమల వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులను పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. గోదావరి పుష్కరాల్లో 29ని పొట్టన పెట్టుకున్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుది కాదా? తన షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలామంది. మేం పోము, మా పరిస్థితి ఇంకా బాగోలేదు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారు, మేమెందుకు పోవాలని భీష్మించుకొని ఆసుపత్రిలో ఉండిపోయారు. కానీ వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించాలని చెప్పేసి జగన్ అంటున్నారు. వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వాయ్ని పోలీసులు అడిగించారు. ట్రాఫిక్ పేరుతో నా కాన్వాయ్ని ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెప్తున్నా, చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహరిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడని చెప్తూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. మనం ఇందాక ఈనాడు న్యూస్ పేపర్ చూసాం. సేమ్ ఈ ఘటన పైన చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించాడు. ఇంకొకటి ప్రెస్ మీట్ పెట్టాడు. బాధితులకి అంటే మృతుల కుటుంబాలకి పరిహారం చెప్పారు. ఆ న్యూస్ పేపర్లో వైఎస్ జగన్ గురించి ఇవ్వలేదు. ఈయన కూడా వెళ్ళారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి. ఈయన న్యూస్ ఐటమ్ ఇవ్వాల. ఇక్కడ జగన్ గారు మాట్లాడారు. తను అదే చెప్తున్నారు ఏంటంటే నన్ను రానివ్వకోకుండా ఆలస్యం చేయడానికి, అంటే నేను ఎక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడేస్తానని చెప్పేసి బాధితులు కోలుకోకపోయినా కూడా బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. మేము వెళ్ళము అని చెప్తున్నా కూడా డిశ్చార్జ్ చేశారు. అంటే దీంట్లో అంతరార్థం ఏంటండి? మనం ఇందాకనే అనుకున్నాం ఏదో కొంచెం ఊరట కలిగించే విషయం, 29 మంది డిశ్చార్జ్, 29 మంది డిశ్చార్జ్ చేయాలని అనుకున్నాం. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డాక్టర్లు వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, చంద్రబాబు నాయుడే డిశ్చార్జ్ చేయించారు అన్నట్టు అనిపిస్తోంది. మరి ఈనాడులో అలా ఇచ్చారు, సాక్షిలో ఇలా ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు బుద్ధి ఎప్పుడు మారదనుకుంటా. అంటే ఈ విషయమనే కాదు, గతంలో కూడా చాలా విషయాలు చూసాము. చాలామంది అనలిస్టులు కూడా అదే ఏంటంటే చాలా తెలివైన ముఖ్యమంత్రి, కానీ ఎలాంటి మామూలుగా విజన్ అని చెప్పేసి అటు తెలివైన ముఖ్యమంత్రి, ఇలాంటి రాజకీయాలు చేయడంలో ఇంకా అతి తెలివైన ముఖ్యమంత్రి అని. శవ రాజకీయాలు లేదా ఇట్లాంటి ఏంటంటే ప్రాణాలతో చెలగాటలాడుతూ ఇలాంటి వాటిని కూడా అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడం ఏంటి? మీరు ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమము, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షాలు అన్న తర్వాత విమర్శలు వస్తూ ఉంటాయి, వాటిని తిప్పికొట్టడానికి మంత్రివర్గంలో చాలామందే ఉంటారు. అంతేకాని మీరు ఇట్లా దిగజారిపోయి పేషెంట్లని పంపించడం ఏంటండి? మరి వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు మీరు బాధ్యులా? ప్రాణం విలువ ఎవరికి తెలుస్తుంది? ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. మీకు ఏదన్నా అయితే అప్పుడు మీకు తెలుస్తుంది మీ ప్రాణం విలువ. అంటే మీకు ఏదో కావాలని నేను చెప్పట్లేదు, మీకు ప్రాణం విలువ తెలియడం కోసం ఈ మాట అంటున్నాను. ఇక జగన్కు అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. వైఎస్ జగన్ కారు ఆపుతున్న డీఎస్పీ, పోలీసులతో వాగ్వాదం. కార్దిగి ఆసుపత్రి వైపు నడిచి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని ఇక్కడ ఇచ్చేశారు. అంటే బాధితులను వైఎస్ జగన్ పరామర్శించకుండా ఉండడానికి కుట్రలు చేశారని చెప్పేసి ప్రధానంగా ఈ న్యూస్లో మనకు తెలుస్తోంది. ఎట్టకేలకు ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఎవరైతే కనుక ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళని పరామర్శించారు. తల్లి అధైర్యపడొద్దు, నేనున్నాను అని చెప్పేసి క్షతగాత్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తూ చాలా ఆప్యాయంగా మాట్లాడి ఘటనపై ఆరా తీశారని చెప్పేసి న్యూస్ ఇచ్చారండి. సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ దీంట్లో ఏమొచ్చింది ప్రధాన ఐటెం చూద్దాం ఒకసారి. ప్రధాన ఐటమ్గా ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా నిన్న అంటే తిరుమలలో జరిగిన విషయం గురించే చంద్రబాబు వెళ్ళి పరామర్శించడం, అక్కడ ఘటనపై ఆరా తీయడం, దీని గురించే ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్గా అదే ఇచ్చారు. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట,
తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈఓ చైర్మన్. ఈఓపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అండి. ఆయన ఈఓపై శ్యామలరావు పైన ఫిర్యాదు చేశాడంట. తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం, చెప్పనీ లేదంటూ ఈఓ ధ్వజం. ఇదేదో బాగుందని చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి, అలా ఉంది. అంత పెద్ద వ్యవస్థకు ఇలాంటి వాళ్ళని ఎందుకు నియమించారు? ఇప్పటికైనా వీళ్ళని సస్పెండ్ చేయండి. మీరు సస్పెండ్ చేయాల్సింది డిఎస్పీ రమణారావు వీళ్ళని చేశారు, వాళ్ళని చేశారు కదా. వాళ్ళతో పాటు బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు గారిని కూడా మార్చి అనుభవజ్ఞులు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అక్కడ పరిస్థితి గురించి, అక్కడికి వచ్చే భక్తుల రద్దీ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వండి. మీకు ఫేవర్గా ఉన్నారనో లేదో మీకు మంచిగా చేశారనో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇవ్వకండి. ఇలాంటి కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఇవ్వాలి. ఇదేంటంటే మీకొక్కరికి సంబంధించినది కాదు, ప్రజలకి, భక్తుల మనోభావాలకి సంబంధించినది. మీ ముందర వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోండి. అసలు బీఆర్ నాయుడుకి ఎందుకు ఇచ్చారండి చైర్మన్ పదవి? ఈఓ శ్యామలరావుకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అసలే ఆంధ్రజ్యోతి అంటే మనందరికీ, అంటే చాలామందికి తెలుసు, కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటుంది, అంటే టీడీపీకి ఫేవర్గా ఉంటుందని. సో ఆ పేపర్లోనే ఇలా ఇచ్చారు అంటే ఇది నిజమని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఇలా రాశారు అంటే దీంట్లో నిజం ఉంటేనే రాస్తారు. ఎందుకంటే టీడీపీకి అనుగుణంగా ఉన్న పేపరే ఇలా రాసింది కాబట్టి. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగానే జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు, ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరించారంట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. అంటే టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ. అలాంటప్పుడు ఎందుకండి వాళ్ళిద్దరినీ కూడా మార్చేసి అనుభవజ్ఞులైన వారిని పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు. సో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నదాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. పెను విషాదానికి తెరిచిన గేటు. బైరాగి పట్టడిలో తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటో చెప్పుకొచ్చారనమాట వీళ్ళు. పద్మావతి పార్కు ప్రధాన గేట్ ని చూపిస్తూ ఒక ఫోటో ఇచ్చారు. దీని నుంచి బయటకు రాగానే టోకెన్లు జారీ, క్యూలలోకి ప్రవేశించవచ్చు. అస్వస్థతకు గురైన ఓ మహిళను బయటకి పంపేందుకు పోలీసులు కొద్దిగా తెరవగానే భక్తులు ఒక్కసారిగా క్యూలోకి వెళ్లేందుకు ముందుకు రావడమే తొక్కిసలాటకు కారణమైంది. సో ఇక్కడ ఏం చేయాలి? అస్వస్థతకు ఎవరైతే గురయ్యారో ఆ మహిళని తీసుకొచ్చేటప్పుడు ఎవరైతే తీసుకురావడానికి వెళ్ళారో డిఎస్పీ రమణకుమార్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఈమెకి హెల్త్ బాగాలేదు తీసుకెళ్తున్న, టికెట్లు ఇంకా జారీ చెయ్యట్లేదు, జారీ చేసినప్పుడు అనౌన్స్ చేస్తామని చెప్పి గేట్ క్లోజ్ చేసి ఉండాల్సింది. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఒక గుంపుగా ఉన్నప్పుడు ఒక గేట్ తీసి ఒకరు వెళ్తున్నారు అంటే వాళ్ళకి సమాచారం లేనప్పుడు గేట్ తీసేశారు అందరూ వెళ్ళిపోవచ్చు, టికెట్లు ఇస్తున్నారు అనుకుంటా, సో మాకు టికెట్ దొరకాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతారు తోపుసలాట. సో ఇక్కడ భక్తులది కాదండి తప్పు, అధికారులదే, ఖచ్చితంగా అధికారులదే. వాళ్ళ నిర్లక్ష్యము, బాధ్యతారాహిత్యము తేటతెల్లంగా కనిపిస్తోంది. వాళ్ళ వైఫల్యము ఇంకా బాగా కనిపిస్తోంది. సమన్వయ లోపమే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు కూడా అధికారులపై సీరియస్ అయ్యారు. ఇది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, దీని గురించి డిస్కషన్ అయిపోయింది. సో ఇంకొక ఎడ్యుకేషన్కి సంబంధించిన మెయిన్ న్యూస్, జీవో 117 రద్దు, విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం, జగన్ అనాలోచిత నిర్ణయంతో ఊరి బడికి ఉరి. జీవోకు స్వస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వ కార్యాచరణ, సన్నాహక మార్గదర్శకాలు జారీ, 2 నెలలు క్షేత్రస్థాయి అధ్యయనం. ఫిబ్రవరి చివరి నాటికి జీవో రద్దు, కొత్త జీవో ప్రకారం టీచర్ల బదిలీలు. ఇకపై 5 రకాలుగా పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు. కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్లు, వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యారంగానికి గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది స్టూడెంట్స్కి తెలుసు, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న స్టూడెంట్స్కి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసు. చదువు అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, వాళ్ళకి ఇస్తున్న బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, లేదా వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలని చెప్పేసి బైజూస్ కంటెంట్ తీసుకురావడం ఏంటి, ఇవన్నీ స్టూడెంట్స్కి చాలా బాగా తెలుసు. మీరు ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేస్తే కనుక మీకే తెలుస్తుంది గత ప్రభుత్వం విద్యారంగాన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిందా, లేకపోతే కనుక అణగదొక్కడానికి ప్రయత్నం చేసిందా అన్నది. ఇలాంటి వార్తను చూస్తుంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇంకా ఇంత అనాలోచితంగా జగన్ అనాలోచిత నిర్ణయం, ఊరి బడికి ఉరి అంట. ఏమంటే ఒకసారి పల్లెలకు వెళ్ళండి. నేను చూసే మా పల్లెల్లో స్కూల్స్, నాకు అనిపించింది అరే మేము చదువుకున్నప్పుడు ఇలా ఉండింటే ఎంత బాగుండేది స్కూల్స్, మేము కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే వాళ్ళము, మాతృభాషతో పాటు రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే వాళ్ళము. ఆ స్కూల్స్ ఏంటి అంటే
ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో వాటికి ధీటుగా తయారు చేశారండి. దానికి తోడు బైజూస్ కంటెంట్ కానివ్వండి, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన కానివ్వండి, అంటే తెలుగునేం పక్కన పెట్టలేదు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూ కాంపిటీటివ్ యుగంలో అందరితో, అంటే మన పిల్లలు ఏపీకి సంబంధించిన స్టూడెంటు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. సో అలా చెయ్యాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అన్ని, అంటే భాష మీద, కమ్యూనికేషన్ మీద పట్టుండాలని చెప్పేసి గతంలో జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా అక్కడ ఆ హయాంలో 5 సంవత్సరాల హయాంలో చదువుకున్న స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులకు చాలా బాగా తెలుసు. కానీ ఎందుకు ఏబిఎన్ ఇలాంటి న్యూస్ రాసిందో, అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చెప్పాడన్నది మనకు తెలియదు. ఇంకొక న్యూస్ అండి, శ్రీశైలం ఖాళీ 859.80 అడుగులకు పడిపోయిన జలాశయం నీటి మట్టం. రాయలసీమ రైతాంగం ఆందోళన, ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద. 1622 టీఎంసీల ప్రవాహం. ఇందులో విద్యుత్ ఉత్పత్తి పేరిట 558 టీఎంసీలు సాగర్కు ప్రస్తుత నిల్వల నుంచి రబీలో సాగునీరు ఇవ్వాలి. జూలై వరకు తాగునీటికి ఇవ్వాలి. అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చాలి. 90 టీఎంసీలకు తగ్గకుండా నిల్వ కొనసాగించాలి. కృష్ణా బోర్డుపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి. సాగునీటి నిపుణుల వినతి. సో మరి ఇది నిజంగా రైతులకి చాలా చాలా బాధాకరమైన వార్త. ఎందుకంటే ఏ పంట పండించాలన్నా కూడా నీరే కదండి ముఖ్యము. అలాంటిది ఈసారి జలాశయం నీటి మట్టం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పారు. సో ముఖ్యంగా ఇది రాయలసీమ రైతులకు ఎఫెక్ట్ అవుతోంది. మరి ఇంకా ఏం చేస్తారు, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేసి చూడాలి. ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్. రేపటి అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Be happy, stay strong, stay healthy.